హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. ఏంటి నిఖిల్ని సోనియా అంత మాట అన్నదా? హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్తో అంటి పెట్టుకుని బాగానే ఉందే, బయటకొచ్చిన తర్వాత ఏమైందబ్బా, మనోణ్ణి ఫుల్ బ్యాడ్ ఆడేస్తుంది అనేటట్టుగా ఉన్నాయి ఆమె వరుస పోస్టులు. మొన్నటికి మొన్న హౌస్లోకి వెళ్లి నిఖిల్ని మోసగాడు, అమ్మాయిల్ని వాడుకుంటాడు అంటూ నిలబెట్టి కడిగేసింది. ఇప్పుడు 14వ వారం నామినేషన్లో నిఖిల్ వర్సెస్ గొడవ నేపథ్యంలో సోనియా పెట్టిన ఇండైరెక్ట్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది ఖచ్చితంగా నిఖిల్ని ఉద్దేశించే అంటూ ఆ పోస్ట్ని తెగ వైరల్ చేస్తున్నారు. సోనియా ఏమన్నదో, దానికి ఈ నామినేషన్స్ గొడవకి లింక్ ఏంటో తెలియాలంటే అసలు గౌతమ్ నిఖిల్ మధ్య గొడవ ఏంటి, అందులో నిఖిల్ ఎందుకంత ఫైర్ అయ్యాడో చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 8 చివరి వారం నామినేషన్లో నిఖిల్లోని వైల్డ్ ఫైర్ బయటకొచ్చేసింది. సేమ్ గేమ్ ఆడుతున్నాడు. నామినేషన్లో మాట్లాడటం లేదు, సరైన పాయింట్లు పెట్టడం లేదు, వాయిస్ రేజ్ చేయడం లేదు. నిఖిల్కి వరుస నామినేషన్స్ పడుతున్నాయి. అయితే ఈ వారం నామినేషన్లో ఒక్కసారిగా విజృంభించాడు నిఖిల్. తనను నామినేట్ చేసిన గౌతమ్ పైకి దూసుకుని వెళ్ళాడు. టైటిల్ రేసులో ముందున్న వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. అయితే ఈ నామినేషన్లో ఒకరినొకరు దూషించుకున్నారు. ప్రోమో చూస్తే వామ్మో, నిఖిల్లో ఎక్కడ లేని ఫైర్ బయటకు వచ్చేసింది అనేటట్టుగా ఉంది. ఇప్పుడు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అని గౌతమ్ అడగడం కాదు, చూసే వాళ్ళకి అదే అనిపించింది. ఏం మాట్లాడుతున్నావు, మూసుకుని కూర్చో ఏంటి, ఇంకోసారి నోరు జారితే వేరేలా ఉంటుంది అని గౌతమ్కి గట్టి వార్నింగే ఇచ్చాడు నిఖిల్. అయితే లైవ్ ఎపిసోడ్లో చూస్తే మూసుకుని కూర్చో అన్నందుకు నిఖిల్కి అంత కోపం వచ్చింది. నన్ను డిస్రెస్పెక్ట్ చేశావు అంటూ మీదికి వెళ్ళాడు. దాంతో గౌతమ్ 2 చేతులు జోడించి క్షమాపణ చెప్పాడు. అయితే ఆ తరువాత ఇద్దరి మధ్య వాదన పెరగడంతో నువ్వు మూసుకుని కూర్చో అని గౌతమ్ని అన్నాడు నిఖిల్. నిన్ను నేను ఆ మాట అన్నందుకు నువ్వు ఫీల్ అయ్యావు, నేను క్షమాపణ చెప్పా, నువ్వు తిరిగి నన్ను అదే మాట అంటున్నావు, కానీ నేను నీలా ఫీల్ కావడం లేదు అని అన్నాడు గౌతమ్. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య అంత గొడవ అయితే ఈరోజు నామినేషన్లో యమా హీట్ అనిపించింది. దీంతో నిఖిల్లో సడన్గా ఇంత ఫైర్ ఎందుకు బయటకు వచ్చిందబ్బా అనే కమెంట్ల నేపథ్యంలో సోనియా ఆకుల తన ఇన్స్టాగ్రామ్లో ఇండైరెక్ట్ పోస్ట్ పెట్టింది. ఇందులో ఇలాంటి వాళ్ళని ఆడంగితో పోల్చి సోనియా, రామ్ గోపాల్ వర్మ మాదిరిగా ఈమె పోస్టులు అర్థమయ్యి అర్థం కాకుండా ఉంటాయి. ఈమె పోస్టులు అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు, అంతకు మించే చదవాలి. మరి ఇంతకీ ఈమె పెట్టిన పోస్టుల సారాంశం ఏంటంటే, ఏదైనా సరే బరాబర్ ముఖం మీద చెప్పాలి, కానీ కొంతమంది ఇండైరెక్ట్గా వెనకాల నెగిటివ్ చేస్తారు. నిజానికి ఈ మాట అక్కడ, ఆ మాట ఇక్కడ చెప్పే అలవాటు ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. కానీ అదే క్వాలిటీ మగవాళ్ళలో ఉంటే ఖచ్చితంగా ఆలోచించాల్సింది. అలాంటి వాళ్ళు వాళ్ళ మనసుల్లో చెడు కనబడకుండా పైకి ముసుగేసుకుని మోసం చేస్తారు. అయినా ఎప్పుడూ సైలెంట్గా ఉండేవాడితో ఇంత వైల్డ్ ఫైర్ ఎందుకు వచ్చిందో అంటూ పోస్ట్ పెట్టింది సోనియా ఆకుల. నిఖిల్లో సడన్గా వైల్డ్ ఫైర్ బయటకు రావడం, సోనియా సడన్గా ఈ వైల్డ్ ఫైర్ ఎందుకు బయటకు వచ్చిందో అని సందేహిస్తూ పోస్ట్ పెట్టడాన్ని బట్టి చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా, అది ఎవరి కోసమో. అతనిలో వైల్డ్ ఫైర్ వస్తే వచ్చింది, కానీ మరీ ఇంత వైల్డ్గా పోస్ట్ పెట్టాలా ఆకుల? ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.